కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని వ్యాఖ్యానించింది ఈసీ. ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డిలోని 34వ వార్డులో హంగామా సృష్టించారు జగ్గారెడ్డి. ఓ సీఐ తమ పార్టీ అభ్యర్థి చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహంతో ఊగిపోయారు. అనుచరులతో కలిసి రగడ రాజేశారు. గల్లా పట్టుకున్న సీఐ శివ దమ్ముంటే ఇక్కడకు రావాలని కేకలు వేశారు. అతను తాను ముఖాముఖిగా తేల్చుకుంటామని సవాల్ విసిరారు. లేదంటే పోలింగ్ ను ఆపేస్తానని బెదిరించారు. అనడమే కాదు, పోలీసులను తోసుకుని చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. పోలీసులు అడ్డుకుంటున్నా అనుచరులతో కలిసి పోలీసులను పక్కకు నెట్టి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం, తోపులాటతో 34వ పోలింగ్ బూత్ రణక్షేత్రాన్ని తలపించింది. ఆయన వీడియోలో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ ఇష్యూ మరో మలుపు తిరిగినట్లయింది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమనగలదు వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు. వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు. వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు. మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమనగలదు నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా? నేను వాడు చేసుకుంటా. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అని ఒక గుర్తుంటావు. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్ల ఎట్లా పట్టింది సిఐ. సిఐ రమ్మని చెప్పండి. నో నథింగ్. సిఐ రమ్మని చెప్పండి.